ఓజీ సినిమా లాగా ఇంకొక డైరెక్టర్ ఎవరు ట్రై చేయమాకండి. అట్టర్ ఫ్లాప్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నాను. గ్యారంటీగా రాసిస్తావా, నువ్వు స్టాంప్ గుద్దుతావా అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే మనకి డైరెక్టర్గా ఒక విజన్ ఉండాలి, డైరెక్టర్గా ఒక క్లారిటీ ఉండాలి, డైరెక్టర్గా ఒక ధైర్యం ఉండాలి. దీన్ని ఎలా మనం చేయగలం, ఇది ఎంతవరకు వర్కౌట్ అయ్యిద్ది అనేది మనకు ఫుల్ క్లారిటీ ఉండాలి. అలాంటప్పుడే మనం ఒక రాజమౌళి గారిలాగా, లేదంటే ఒక అనిల్ రావుపూడి గారిలాగా, లేదంటే వాళ్ళలాగా 100% స్ట్రైక్ రేట్ ఉండిద్ది. అయితే ఎందుకు అలా అంటున్నానంటే, ఓజీ సినిమాకి నేను చూశాను. ఓజీ సినిమా ఎక్స్ట్రాడినరీ. సినిమా చూస్తున్నంతసేపు నాకు గూస్ బంప్స్ వచ్చినాయి, ఎంటికలు కూడా నిలబడ్డాయి. కానీ అక్కడ ఏంటంటే పవర్ అంతా ఎక్కడుందంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. ఆయనకున్న ఆహార్యం, ఆయనకున్న స్వాగు, ఆయనకున్న కళ్ళల్లో పవరు, ఆయన నడిచే విధానం, ఆయన ఫైట్ చేసే విధానం అంతా అసలు ఎలా ఉంటుందంటే ఇప్పుడు అది అట్రాక్ట్ చేసుకుంటుంది మనుషుల్ని. ఆయనకు ఒక ఆరా ఉంటుంది, పాజిటివ్ ఆరా ఉండి అట్రాక్ట్ చేసుకుంటుంది. ఆ దమ్ము మీద వెళ్ళిపోయింది సినిమా. ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు పెన్ను పేపర్ తీసుకొని ఆల్రెడీ బయలుదేరి ఉంటారు. మనం కూడా ఇట్లా ఫైట్లు పెట్టేసేస్తే సినిమా హిట్ అయిపోయింది అనుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. హిట్ అవ్వదని నేను చెప్పను, అవ్వే అవకాశాలు ఉన్నాయి, కానీ ఫ్లాప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అది పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత మ్యూజిక్ ఇచ్చిన తమన్ గారి వల్ల, తర్వాత డైరెక్టర్ పవన్ కళ్యాణ్ అభిమాని అయి ఉండి, ఆయన బై బర్త్ అసలు పవన్ కళ్యాణ్ అంటే చచ్చిపోయేంత అభిమానం ఉంది కాబట్టి అది వర్కౌట్ అయింది. సో రేపు మనం చేసే హీరోకి మనకంత అభిమానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. హీరోలకి స్వాగ్ లేదా అంటే పవన్ ఒకరికే స్వాగ్ ఉందా, ఇంకెవరు హీరోలు కాదా అని మీరు అనొచ్చు. సార్ నేను చెప్పేది ఈ స్టోరీకి ఈ పవన్ కళ్యాణ్ గారు ఎట్సెట్టారు అన్నంత మాత్రమే. వేరే దాని గురించి అసలు చెప్పట్లా, వేరే హీరో గురించి మాట్లాడతల్లా. ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంది. కమల్ హాసన్ గారు ఒక స్టైల్ ఉంటుంది, ఇంకో స్టైల్ ఉంటుంది, వాళ్ళకి ఆ సినిమాలు వర్కౌట్ అవుతాయి. పవన్ కళ్యాణ్ గారికి పక్కాగా వర్కౌట్ అయ్యే కమర్షియల్ ఫైట్లు, ఆ కత్తి ఆయన నాంచాక్ తిప్పటం, అది వేరే హీరోతో తిప్పిస్తే ఏమవుద్దంటే, మీరు ఆయనకి చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ మనకి 20 ఏళ్ళు 30 ఏళ్ళు అలవాటు చేశారు. ఆయన నాంచాకు, కరాటీలని, జపనీసు, ఆయన కల్చర్ అని, అది ఇది జానీ సినిమాలో ఆయన చేసిన దానికని, లేదంటే ఆయన ఫైట్స్కి, ఆయన మేనరిజానికి మొత్తం సింక్ అయిపోయినాయి. సింక్ చేసుకుని వచ్చాడు డైరెక్టర్, ప్రీ ప్లాన్డ్గా సింక్ చేసుకుంటూ వచ్చాడు. అలా సింక్ చేయనప్పుడు మనకు 100% ఫ్లాప్ వస్తుంది. ఇప్పుడు మన చాలామంది అబ్బా అసలు ఇంక మనం కూడా ఫస్ట్ ఫైట్ పెట్టాలి, ఎగిరి తన్నించాలి, సెకండ్ ఫైట్ పెట్టాలి, ఎగిరి తన్నించాలి, హీరో వస్తాడు, కొడతాడు, పోతాడు అంటే మాత్రం ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సినిమా ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి, ఎమోషన్ కనెక్టింగ్ ఎక్కువ చూసుకోండి, ఆటోమేటిక్గా హిట్ అయిపోయిద్ది. సో ఏ హీరోతో చేస్తున్నామని, ఏ హీరోతో అంటే స్వాగ్, ఇవన్నీ ఇలాంటివి ఎప్పుడు 10 సినిమాలో 20 సినిమాలకు ఒకటి క్లిక్ అవుతాయి. అంటే ఈ సుజిత్ గారి గురించి నేను చెప్పట్లేదు సార్. మామూలు జనరల్గా మనకి పవన్ కళ్యాణ్ గారు దొరకరు, అందరు పవన్ కళ్యాణ్ గారు దొరకరు, అందరు ప్రభాస్ గారు దొరకరు, లేదా అందరికి ఒక్కొక్క హీరో ఒక్కొక్క స్వాగ్ ఉంటుంది. ఆ స్వాగ్ ఉన్న వాళ్ళు అందరికీ దొరకరు కదా. కానీ మనం హిట్ కొట్టాల్సిందేగా, లేదా 40 ఏళ్ళు 50 ఏళ్ళు వెయిట్ చేసి చచ్చిపోతాం కదా. సో హిట్ కొట్టాలి, సినిమా తీయాలంటే సినిమాకి ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా మనం ఫాలో అవ్వాలి, 3 యాక్ట్ స్ట్రక్చర్లు ఫాలో అవ్వాలి, తర్వాత కాన్ఫ్లిక్ట్లు ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఫాలో అయితే మీరు హిట్ కొడతారు 100%. అయితే 60 మార్కులు వస్తాయి, 90 మార్కులు వస్తాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. 65 గ్యారంటీ వస్తాయి ఫార్ములా ఫాలో అయితే. ఫార్ములా ఫాలో అవ్వకుండా పవన్ కళ్యాణ్ గారికి వర్కౌట్ అయింది కదా అని చెప్పి నేను కూడా ఇంకా తీసుకొని పెన్ని తీసుకొని ఎగిరి దూకాడు, బిల్డింగ్ మీద దూకాడు, కంటెంట్లోంచి దూకాడు, నాంచాక్, ఆ సినిమాలో నాంచాక్ తీశారు కదా, మన సినిమాలో ఇంకేం తీద్దాము అని ఆలోచించుకొని ఇక్కడ మన వెరైటీగా ఇంకో ఉంటాయి కదా, ఇట్లా కేరళలో మార్షల్ ఆర్ట్స్ ఆడతారు, ఆ టైపు పెడదాము, దానికి ఇది పెడదాము, పవన్ కళ్యాణ్ గారికి హెయిర్ ఎక్కువ ఉంటే ఇంకా హెయిర్ ఇక్కడ దాకా పెంచుదాము, తర్వాత పవన్ కళ్యాణ్ గడ్డం ఇంత ఉంటే మనం 2 ఇంచులు ఇంకెక్కువ పెడదాము, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇట్లా టక్ చేసుకుంటే టక్ సూట్తో పాటు టక్ చేద్దాము, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి ఎట్లుంటే మనం దానికి 6 ప్యాక్ చేద్దాము, షర్ట్ పవన్ కళ్యాణ్ గారు షర్ట్ లేకుండా తిరిగితే, షర్ట్ వేసుకుని తిరిగితే మన షర్ట్ గుండీలు ఉప్పదీసి 6 ప్యాక్ చూపిస్తాను నరికిద్దాము. ఇట్లా కొత్త ఆలోచనలు చాలామంది చేస్తారు. ఇవన్నీ చేస్తే 100కి 100% డమాల్. మీరు వర్క్ చేయాల్సింది కాన్ఫ్లిక్ట్ మీద, మీరు వర్క్ చేయాల్సింది స్టోరీ మీద, మీరు వర్క్ చేయాల్సింది ఎమోషన్ మీద. ఒక సినిమా హిట్ అయింది, ఒక సినిమా చేశాడు అంటే ఆయనకి, సుజిత్ గారికి ఎన్నో పూర్వజన్మ అదృష్టం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దొరికారు. ఇంకో హీరోకి అది లేదా అంటే నేను ఎవరి గురించి చెప్పట్లేదు సార్, ఓన్లీ ఈ సినిమా గురించి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నాను. ఒకరి గురించి మనం ఈ డైమండ్ బాగుందంటే వేరే డైమండ్ బాగాలేదని కాదు, అన్ని డైమండ్లే, ఒక్కొక్క డైమండ్కి ఒక్కొక్క కళ ఉంటుంది. ఈ డైమండ్లో కూడా కళ ఇది, అట్లా తీసుకోండి సార్. నేను న్యూట్రల్ పర్సను, నేను ఒక హీరో క్యాస్ట్ కాదు, నేను ఒక హీరో అభిమాని కాదు, నేను ఒక రాజకీయ పార్టీ అభిమాని కాదు, నేను ఒక దేనికి అభిమాని కాదు, సినిమా అభిమాని, డైరెక్షన్కి అభిమాని.
మనం కలిసి చేసుకుంటే, మనం కలిసి ఉంటే, కలిసి చేయగలిగితే 100% హిట్ కొట్టొచ్చు. డైరెక్షన్ గ్యారేజ్ నుంచి మీ కోరుకునేది ఏంటంటే మా సపోర్ట్ కావాలంటే తీసుకోండి, స్క్రిప్ట్లో కూర్చుందాము, సినిమాలో కూర్చుందాము, సినిమాలు ఫ్లాప్ అవుతాయి సార్, డబ్బులు నాశనం అయిపోతాయి, అట్లా పడితే అట్లా ఆలోచన చేస్తే దయచేసి అర్థం చేసుకోండి. మేము నెంబర్ పెడతాం, మాకు డబ్బులు ఇవ్వైనా పర్లా, మనం ప్రాజెక్టులు ఇన్వాల్వ్ చేసుకోండి, మంచి ప్రాజెక్టులు చేద్దాము, మా నెంబర్ పెడతాను, డైరెక్షన్ గ్యారేజ్ ఫోన్ చేయండి. వీడు ఎవడరా, వీడికి ఏమి నాలెడ్జ్ ఉంది, మేము 10-20 సినిమాలు తీసాం, నా గురించి ఈటీవీలో వచ్చింది, నా గురించి ఐ డ్రీమ్లో వచ్చింది, నా గురించి 10 షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేసాం, ఎంఎక్స్ ప్లేయర్లో కూడా రిలీజ్ అయినాయి. సో అసలు మాకు ఎక్స్పీరియన్స్ లేకుండా ఉందని కాదు, ఎక్స్పీరియన్స్తో పాటు ఇక్కడ కావాల్సింది కామన్ సెన్స్. యాజ్ ఎ రైటర్గా నేను ఎంత స్ట్రాంగ్గా నాకు ఫస్ట్ తెలుసు. నేను టెక్నికల్ కెమెరా ఇది వాడతాను, లేదంటే ఇది వాడతాను, పెద్ద పెద్ద యారీలు ఐమెక్స్లు వాడతాను, లేదంటే పెద్ద వాడతాము, అసలు నేను అక్కడి నుంచి కెమెరా మనుషులు తీసుకొని వస్తాను, ఇవన్నీ చెప్పట్లా. టెక్నికల్ ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ స్టోరీ మీద నేను ఎంత దమ్ముగా కూర్చున్నాను చెప్తున్నాను. స్టోరీ ఉంటేనే మనకి ఏదైనా వర్కౌట్ అవుతుంది, స్టోరీ లేకపోతే ఏది వర్కౌట్ అవ్వదు. స్టోరీ కమనీయంగా ఉండాలి, రామాయణం మహాభారతంలా కమనీయంగా ఉండాలి. ఇలాంటి ఓజీ లాంటి మనం చేయలేము, సుజిత్ గారు చేయగలిగారు, ఆయన పవర్ అయ్యి ఉండొచ్చు, ఆయనకి ప్రభాస్ గారితో ఎక్స్పీరియన్స్ బాగా వచ్చింది కమర్షియల్ చేయడంలో, పవన్ కళ్యాణ్ వర్కౌట్ అయింది, ఆయన మనలాగే షార్ట్ ఫిల్మ్ చేసి వచ్చాడు, యూట్యూబ్లో ఎన్నెన్నో వీడియోలు చేశాడు, ఆయన వచ్చాడు మనలాగే, మనం కూడా అలా వస్తామని కోరుకుంటూ డైరెక్టర్ గ్యారేజ్ కూడా ఒక అవకాశం ఇవ్వండి. మీకు డైరెక్టర్ గ్యారేజ్ ఒకటే చెప్తున్నారు, మాకు ఒక అవకాశం ఇచ్చి మీరు సినిమా ఫ్లాప్ అయిందంటే మేము సంతకం పెడతాం, ఫ్లాప్ అవ్వదని చెప్పి ఆ అమౌంట్ కూడా సంతకం పెడతాం అవసరం అయితే. ఎందుకంటే మీకు మనం 60 మార్కులు అయితే వస్తాయి మా ద్వారా సినిమా తీస్తే, అది కమర్షియల్ హిట్ అయితే 90 మార్కులు వస్తాయి మేము చెప్పలేము. 60 మార్కులు 100% 60 మార్కులతో వస్తాయి, డౌటే లేదు. 60 మార్కులు ఎందుకు వస్తాయి, మనం పాస్ అవుతాం. ముందు పాస్ అయితే చాలా దేవుడు, తర్వాత డిస్టింక్షన్ తర్వాత సంగతి అనుకుంటున్నాం, తర్వాత 90 మార్కులు వచ్చి రాజమౌళి గారు అంత తర్వాత సంగతి. ముందు మనం సినిమాని ఆడియన్కి ఇష్టమయ్యేటట్టు తీయగలగాలి. ఒక కంచెరపాలెం అవ్వచ్చు, లేదంటే ఏదైనా చిన్న సినిమాలు చాలా ఉన్నాయి కదా, ఈ మధ్య వచ్చిన మన లిటిల్ హార్ట్స్ అవ్వచ్చు, లేదంటే ఒక కమర్షియల్ సినిమాలు తీసుకుంటే ఫస్ట్ పార్ట్ కాంతారా అవ్వచ్చు. ఇట్లా మంచి స్టోరీ మీద కూర్చొని చేద్దాము. మనకందరూ పవన్ కళ్యాణ్ దొరకడు, పవన్ కళ్యాణ్ లాగా స్వాగ్ దొరకదు, పవన్ కళ్యాణ్ లాగా దమ్ము దొరకదు, పవన్ కళ్యాణ్ లాగా ఫ్యాన్స్ దొరకరు, ఒక సినిమా 10 సార్లు చూసేవాడు దొరకరు. మనకి ఉన్న దాంట్లో మనం జాగ్రత్తగా చేసుకోవాలి, లేదంటే డమాల్ అయిపోతాం. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.